అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. హరిత గారు, మామూలుగా అయితే మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి అంటారు. కానీ ఇప్పుడు అంతా ఎవరు అలా ఏం ప్రేమించుకునే వాళ్ళు లేరు. పక్కన వాళ్ళని ప్రేమించడానికే టైం సరిపోవటం లేదు. మనల్ని మనం ప్రేమించుకోవడం, ఏదైనా మన దాకా వస్తే మనం దాన్ని తీసుకోము. ఈవెన్ సెల్ఫ్ కేర్ చేసుకోము, సెల్ఫ్ లవ్ చేసుకోము. సో మనల్ని మనం ఫస్ట్ లవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటారు? మనం ఫస్ట్ మనల్ని లవ్ చేసుకుంటే నాకు తెలిసి మన ఆయుష్ ఎక్కువ పెరుగుతుందని నా ఫీలింగ్. సో ఏమంటారు? ఫస్ట్ సెల్ఫ్ లవ్ అండి, వర్డ్లోనే లవ్ ఉంది, రైట్? కరెక్ట్. మనం వేరే వాళ్ళకి ప్రేమించినప్పుడు యూ రిమెంబర్ యువర్ టీనేజ్. ప్రతి ఒక్కరం టీనేజ్లో లవ్ చేసిన వాళ్ళమే. విల్ గో త్రూ దీస్ థింగ్స్. ఆ టైంలో మనం ఏం చేస్తాం? వి విల్ రైట్ అవర్ ఎమోషన్స్ ఆన్ ఆ పేపర్ పైన రాసి వాళ్ళకి ఇస్తాము. వి విల్ కాల్ ఇట్ లవ్ లెటర్. మరి మనల్ని మనం ప్రేమించుకునేటప్పుడు మనం ఎన్ని రోజులైంది లవ్ లెటర్ రాసి? రైట్? వీ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అని అనుకోము కాబట్టి వీల్ నెగ్లెక్టెడ్. ఆ నెగ్లెక్షన్ నుంచి వచ్చేదే క్రిటిసిజం. అంటే మనల్ని మనకి క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతాం, రైట్? అంటే మనలో నచ్చని దాని మీద ఫోకస్ ఎక్కువ మళ్ళిపోతుంటుంది. మనకు నచ్చిన వాటి కంటే కూడా నచ్చని మీదకి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోవడం వల్ల వీ విల్ కీప్ ఫైండింగ్. మనం వెతుకుతూ ఉంటాం ఎవరు మనల్ని అలా లవ్ చేస్తారు అని, రైట్? సో సెల్ఫ్ లవ్ తక్కువైతేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ కీప్ ఫైండింగ్ దట్ లవ్ ఫ్రమ్ అదర్స్. బయట నుంచి వెతకడం మొదలు పెడతాం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న కాలంలో ఎక్కువ లవ్ బ్రేకప్స్కి కానీ, ఎక్కువ డివోర్స్ రేట్స్కి కానీ ఫస్ట్ రీజన్, ఇఫ్ యూ ఆస్క్ మీ, అకార్డింగ్ టు మై రీసెర్చ్, సెల్ఫ్ లవ్ ఈజ్ ద మెయిన్ రీజన్. మనల్ని మనం ప్రేమించుకోం కాబట్టి ఎవరు మనల్ని అంతలా ప్రేమిస్తారో వెతకడం మొదలు పెడతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జీరో సెల్ఫ్ క్రిటిసిజం వైపు నడవాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది? వన్ డేలో జర్నీ అవ్వదు. వన్ డేలో ఎవరి ప్రేమను మనం గెలుచుకోలేము. ఇట్స్ ఏ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్, స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఎవ్రీడే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎవ్రీడే మనలో మన స్ట్రెంగ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ అంటాం మేము మా లాంగ్వేజ్లో. అంటే మనకి ఏదైనా నచ్చని వైపు ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. వన్స్ బ్రెయిన్ ఆ ఫోకస్ దాని మీదకి మళ్ళిందంటే అన్ని దానివే మెమరీస్ గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ వీ విల్ కీప్ రికార్డింగ్ దాట్ థింగ్. మనల్ని మనం ఎంతసేపు తిట్టుకుంటామంటే, చిన్నది ఏదైనా, సపోజ్ మీరు ఇప్పుడు బాటిల్ పడిపోయింది, టేక్ ఇట్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్, పడిపోయింది, వి విల్ సే సారీ. వీ డోంట్ హ్యావ్ టు సే సారీ ఫర్ యాక్సిడెంట్స్. అర్థమైందా? అక్కడ మనం సెల్ఫ్ యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ మై మిస్టేక్. సో డెవలప్ ద రిలేషన్షిప్ విత్ ద సెల్ఫ్. మీరు నన్ను అడిగారంటే ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు మై సెల్ఫ్ విత్ ద నేమ్ హరిత. ఐ స్టార్టెడ్ కన్సోలింగ్ మై సెల్ఫ్. నేను నీకు ఉన్నాను, యూ డోంట్ ఫీల్ భయం వేస్తుంది. సమ్టైమ్స్ దీస్ ఆర్ ద ఎమోషన్స్ ఎవ్రీ వన్ గో త్రూ. ఆ టైంలో మనకి మనం ఫ్రెండ్ అయిపోవాలా, యూనో. ఆ టైంలో మనకి మనం కన్సోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడన్నా అవర్ లైఫ్ ఈజ్ అ రోలర్ కోస్టర్ అంటాం కదా. సమ్ టైమ్స్ విల్ బీ వెరీ హై, సమ్ టైమ్స్ విల్ బీ వెరీ లో బికాస్ ఆఫ్ ద అవుటర్ థింగ్స్ ఆల్సో. మరి ఆ హైలో ఉన్నప్పుడు వీ విల్ నాట్ పర్టికులర్గా పట్టుకోము. విల్ బీ హ్యాపీ, ఎంజాయింగ్, పార్టీ మూడ్, అవి ఇవి సెలబ్రేట్ చేస్తుంటాం. వాట్ అబౌట్ ద స్మాలర్, అంటే డౌన్ ఫాల్ అయినప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి? సో దెన్ టేక్ దిస్ సెల్ఫ్ లవ్. ఆ టైంలో ఈ సెల్ఫ్ లవ్ టైం ఉంది నాకు, ఇప్పుడు నేను దీనిపైన ఫోకస్ మళ్ళించాలని అర్థమైపోవాలి. మరి ఏం చేయాలి సెల్ఫ్ లవ్ అంటే? ఫస్ట్ రైట్ అ లెటర్ టు ద సెల్ఫ్. ఎట్లా రాయాలి? డియర్ హరిత, నా పేరు కాబట్టి హరిత. యూ గివ్ సమ్ నేమ్, స్వీటీ, లిల్లీ, పప్పి, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. ఎవరన్నా నన్ను అలా పిలిస్తే బాగుండు, బుజ్జి, కన్నా, చిన్ని, వాట్ ఎవర్ నేమ్ మనం అట్లా పెట్టుకొని, డియర్ పప్పి, డియర్ లిల్లీ, వాట్ ఎవర్, స్టార్ట్ రైటింగ్. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీ స్మైల్ అంటే ఇష్టం, నీలో నాకు ఇది చాలా నచ్చింది ఏంటంటే అందరితో కలిసిపోతావు, రెండో రోజు మూడో రోజు నువ్వు అందరితో మింగిల్ అయిపోతావు చూసావా, అందరినీ నీలాగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు చూసావా, నాకు నీళ్ళు బాగా నచ్చుతుంది. స్టార్ట్ రైటింగ్ యువర్ స్ట్రెంగ్స్. మనకేమైపోయింది, మన చుట్టుపక్కల స్కూల్ సిస్టమ్, పేరెంటింగ్ సిస్టమ్, అందరూ దే ఫోకస్ మోర్ ఆన్ అవర్ వీక్నెసెస్. నీవు సెన్సిటివ్, నీకు ఇది కాదు, నువ్వు చదవలేవు. అన్ఫార్చునేట్లీ మన సిస్టంలో అది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. సో డూ ద ఆపోజిట్. యాజ్ అ మ్యాథమెటిషియన్ ఐ వుడ్ సజెస్ట్ డూ ద ఆపోజిట్. మ్యాథమెటిక్స్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే పైనుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అవును, ఓకే, అది ఒక్కొక్కసారి సాల్వ్ అవ్వదు. ఫ్యూ ప్రాబ్లమ్స్ విల్ బీ వెరీ క్రిటికల్ ఇన్ అవర్ లైఫ్ దట్ వీ కాంట్ సాల్వ్. అప్పుడు ఏం చేయాలంటే డూ ఫ్రమ్ ద రివర్స్, కింద నుండి సాల్వ్ చేసుకుంటూ రావాలి. అంటే డూ ద ఆపోజిట్, రైట్? అంటే అప్పటి వరకు మనకు టైం ఇచ్చుకోలేదు, స్టార్ట్ గివింగ్ టైం ఫర్ ద సెల్ఫ్. అప్పటి వరకు మనల్ని ప్రేమించలేదు, స్టార్ట్ లవింగ్ ఫ్రమ్ ద మనల్ని మనం ప్రేమించడం స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనల్ని ఎవరు ముద్దు పేరు పెట్టుకోలేదు, స్టార్ట్ స్టార్ట్ గివింగ్ యువర్ సెల్ఫ్.
ఎవరో వచ్చి ఏదో చేయాలని వెయిట్ అస్సలు చేయొద్దు. జంప్ ఇన్ టు యాక్షన్. అంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎక్కడ ఏది అప్లై చేయాలని కూడా మనకి రావాలి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది మనలో, ఏంటంటే మనం రాసుకోవడానికి ఇష్టపడే బక్వాస్కి బాతే, రైట్? నెగ్లెక్షన్, దిస్ ఈస్ కాల్డ్ నెగ్లెక్షన్. ఈ నెగ్లెక్షన్ నుంచే వస్తుంది ఆ క్రిటిసిజం. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మనం ప్రేమించాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రయారిటీ చేసుకోవడం రావాలి. మన నీడ్స్ ఏంటి, నా డిజైర్స్ ఏంటి. మనం కంప్లైంట్ ఎందుకు చేస్తాం తెలుసా? నౌ ఎ డేస్ ఐఎమ్ సీయింగ్ చాలా కేసెస్ వస్తాయి, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళ వల్ల నేను నా లైఫ్లో ఇది అచీవ్ చేయలేకపోయాను, వాళ్ళు నన్ను ఆపటం వల్ల నా వల్ల అవ్వట్లేదు, మా ఫలానా ఇంట్లో వాళ్ళు ఇలా నాకు హెల్ప్ చేయట్లేదు, నేను కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళు నాకు ఏం సపోర్ట్ చేయట్లేదు. నో, యాక్చువల్లీ దిస్ ఈజ్ యూ డూయింగ్. మీరు అన్నట్లు కరెక్టే. సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎంత సెల్ఫ్ లవ్ చేసుకున్నా అంటే ఏదైనా సపోర్ట్ లేకపోతే స్టెప్ అయ్యలేం. దట్ టు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అది చాలా కష్టం కూడా. సపోర్ట్ లేకపోతే అనేది మనల్ని మనం ఎంత లవ్ చేసుకున్నా, మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సపోర్ట్ చేయండి మన ప్రెజెంటేషన్ మన అవతల ఏం చూపిస్తాం. యా, ఐ విల్ టెల్ వన్ థింగ్. యూ కెన్ సీ ద లైట్ బట్ కెన్ యూ సీ ద ఎనర్జీ? నో. సో సెల్ఫ్ లవ్ కూడా ఏంటంటే ఫస్ట్ మన వైబ్రేషన్స్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. విత్ దోస్ వైబ్రేషన్స్ విచ్ కెనాట్ బి సీన్ విత్ దీస్ ఐస్. మనం ఈ కళ్ళతో ఎనర్జీని చూడలేం, బట్ దట్ ఈస్ ద హోల్ థింగ్. సో స్లోగా ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ లవ్లో మన ఎనర్జీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ట్రస్ట్ మీ, మన పీపుల్ దే విల్ ఆటోమేటికలీ చేంజ్. దే విల్ చేంజ్ బై దెమ్సెల్వ్స్. మనం ఎఫర్ట్ కూడా పెట్టక్కర్లేదు. మన పైన మనం వర్క్ చేసే కొద్దీ, మనల్ని మనం యాక్సెప్ట్ చేసే కొద్దీ మనం ఏ లెవెల్కి రీచ్ అయిపోతామంటే మనం వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. స్లోలీ యూ విల్ సీ దే విల్ ఆల్సో యాక్సెప్ట్ యూ. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చి చెప్తున్నాను, రైట్? సో ద మోర్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ విత్ ద సెల్ఫ్, ఎక్కువ మాట్లాడే కొద్దీ స్లోగా లవ్ అన్నది డెవలప్ అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ రేడియేటింగ్ దట్ లవ్ వైబ్రేషన్స్ ఫ్రమ్. స్లోగా మా ఫ్యామిలీలో మా పిల్లల పైన, మా హస్బెండ్ పైన క్లోజ్గా అందరూ దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్ మీ. అండ్ ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. ఎలా ద వే ఐఎమ్ స్పీకింగ్ టు మై సెల్ఫ్, ద వే ఐ వాజ్ యాక్సెప్టింగ్ మై సెల్ఫ్, మై వీక్నెసెస్, స్లోగా పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు విదిన్ 20-21 days. అండ్ ఐ వాజ్ షాక్డ్ అనమాట. అచ్చా, మనం ఏం మాట్లాడుతున్నామో ద సేమ్ థింగ్ వీఆర్ వైబ్రేటింగ్ అండ్ ద సేమ్ వైబ్రేషన్స్ రీచెస్ అదర్స్, వాళ్ళు సేమ్ వైబ్రేషన్స్ రిటర్న్ వస్తున్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇలానే వర్క్ చేస్తుంది, రైట్? వీ విల్ గెట్ ద సేమ్ థింగ్ బ్యాక్ అన్నట్టు. నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు మనల్ని మనం లవ్ చేసుకోవడంలో మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, సో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. డెఫినెట్లీ ప్రాక్టికల్ గా చూసారు కాబట్టి మారుతారు. బికాస్ వీ విల్ బిలీవ్ ఇన్ దాట్, వీ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ దట్ మిరకల్స్. మనం అప్పటిదాకా ఎలా ఉంటామంటే మనమే నమ్మం కాబట్టి ఆ బేకార్కి వాడు నన్ను లవ్ చేయరు, వీళ్ళు నన్ను లవ్ చేయరు అన్న మోడ్లోంచి మన షిఫ్ట్ ఎట్లా వెళ్ళిపోతుందంటే దే విల్ లవ్ మీ. బికాజ్ మనం అప్పటికే ఒక మోడ్కి వెళ్ళిపోయి ఉంటాం దట్ ఐఎమ్ లవింగ్ ద వే ఐ యామ్. సో నేను ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో నేను కోర్సెస్లో జాయిన్ అయినప్పుడు మై మెంటర్ వాస్ టెల్లింగ్ అస్ అనమాట హౌ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అక్కడ. సో దే వర్ ట్రైనింగ్ అస్. ఆ ట్రైనింగ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు నాలో ఈ వీక్నెస్ ఉంది, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఇట్ వాజ్ అ క్లోజ్డ్ రూమ్, మరి పెద్ద మంది లేరు. సో నాలో ఈ వీక్నెస్ ఉంది కాబట్టి నేను దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశానో ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ మోర్ వెల్. అంటే నాకు బాగా అనిపించింది. తను లాస్ట్ సెకండ్ అంటే ఇప్పుడు 10 o'clock ప్రెజెంటేషన్ ఉంది, తను నైట్ 10 దాకా టైం పాస్ చేస్తుంది, ఏం చేయదు. మార్నింగ్ 3:30కి లేసిపోతుంది ఎర్లీగా, 1 hour బిఫోర్ లేస్తుంది. షీ విల్ వర్క్ ఆన్ ద పీపీటీస్. వెన్ షీ టోల్డ్ దిస్ థింగ్ దట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ మై స్ట్రెంగ్స్. నా స్ట్రెంగ్స్ ఏముందంటే నేను లాస్ట్ millisecond ప్రిపేరర్. అంటే ఆ ప్రెజెంటేషన్కి ఒక 10-15 minutes ముందు కూడా 3 words చేతిలో రాసుకొని ఐ కెన్ స్పీక్. వెన్ దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఇట్ యాజ్ మై వీక్నెస్. అది వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ అని నేను మళ్ళించిన తర్వాత ఐ కేమ్ టు దిస్ లెవెల్ బికాస్ ఐ స్టార్టెడ్ మై షిఫ్ట్. ఐ స్టార్టెడ్ షిఫ్టింగ్ మై ఫోకస్. మనం ఏంటి అనేది మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ రాసుకొని దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనలో స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయాలి, వీక్నెసెస్ కాదు. సూపర్. సో సెల్ఫ్ లవ్ అనేది ఎంత బాగుంటుందో. ఫస్ట్ థింగ్, ఎవరో మనల్ని లవ్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం లవ్ చేసుకుంటే అసలు ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఎటువంటి మందుకు అలవాటు అవసరం లేదు. అబ్బాయిలు హ్యాపీగా వాళ్ళని వాళ్ళు లవ్ చేసుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.